చంద్రగిరిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బహుజనుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుణ్యమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జరగబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశారు. రాజ్యాంగ అనుకూల శక్తులు, వ్యతిరేక శక్తుల మధ్య 2024 ఎన్నికల పోరాటమని పుణ్యమూర్తి అన్నారు. మతతత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీజేపీకి పరోక్షంగా ప్రధాన పార్టీలు మద్దతు తెలపడం దారుణమన్నారు. సెక్యులర్ పదాన్ని, దేశాన్ని కాపాడుకోవడానికి బహుజనుల సమాజ్ పార్టీకి మద్దతు తెలపాలని పుణ్యమూర్తి కోరారు. చంద్రగిరి మండలానికి సంబంధించి అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం మండల సమావేశం నందు బహుజన ఆత్మీయ సమ్మేళనంలో మేము రాబోయే ఎన్నికలకు సంబంధించి బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. ముఖ్యంగా మనం ఈరోజు పరిశీలిస్తే ఈ దేశంలో 2024 ఎన్నికలు పూర్తిగా రాజ్యాంగానికి అనుకూలమైన శక్తులు, రాజ్యాంగానికి వ్యతిరేకమైన శక్తుల మధ్య పోరాటము ఎన్నికలు. దానికి సంబంధించి మా వర్గాలను మేము చైతన్యం చేస్తూ ఉన్నాం. నిన్నటికి మొన్న బీజేపీ ఎంపీ అనంత్ హెగ్డే గారు మాకు 400 సీట్లు వస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మేము ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ దేశానికి సంబంధించినటువంటి భారత రాజ్యాంగంలో లౌకికవాదం, సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తామని ఖచ్చితంగా ఇదే పత్రికాముఖంలో చెప్పడం జరిగింది. అత్యంత బాధాకరం. ఈ దేశ వ్యవస్థ విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న జాతులతో కూడినటువంటి సమ్మేళనమైనటువంటి గొప్ప సంస్కృతిలో బ్రతుకుతూ ఉన్నటువంటి దేశం.